మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలను వైసీపీ గెలిచేటట్టు చేశారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆ సంగతిలా ఉంచితే మారిన రాజకీయ వాతావరణంలో ఆ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అభివృద్ధి జాప్యం మొదలుపెట్టారు. అంటే చైర్పర్సన్ను దింపేసి టీడీపీ చైర్పర్సన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నారు. మరి అక్కడి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆ మున్సిపాలిటీని ఎలా కాపాడుకుంటారో చూడాలి. అది రాజులకోట ఉన్న వెంకటగిరి మున్సిపాలిటీ. జిల్లాల విభజనలో తిరుపతికి వెళ్లిపోయిన వెంకటగిరి నియోజకవర్గంలో నెల్లూరు మార్క్ రాజకీయాలే కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సహజంగానే మొత్తం కార్పొరేటర్లను గెలిపించుకుని వెంకటగిరి మున్సిపాలిటీని వైసీపీ పరం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కా భానుప్రియను మున్సిపల్ చైర్పర్సన్ చేశారు. కానీ కొంతకాలానికి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి క్రమంగా దూరమవుతూ టీడీపీ పంచన చేరి మొన్నటి ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మంత్రి కావటం తెలిసిందే. ఆయన వెంట 3 కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత అనధికారికంగా మరికొందరు టీడీపీ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెంకటగిరి మున్సిపాలిటీ మీద కన్నేశారు. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ పదవీకాలం ఇంకా ఏడాది ఉంది. అయినా సరే అన్ని చోట్ల జరుగుతున్నట్టే ఇక్కడ కూడా మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి ఎమ్మెల్యే రామకృష్ణ సారథ్యంలో పార్టీ నాయకులు పావులు కదపడం మొదలుపెట్టారు. అదే వైసీపీ కార్పొరేటర్ల చేత ఆరోపణలు చేయించడం మొదలైంది. ప్రస్తుతం చైర్పర్సన్ సారథ్యంలో అభివృద్ధి జరగటం లేదని, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆమె బంధువు షాడో మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారని కొంతమంది కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఈ విషయాలను కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించి నిలదీయటం ఈ మధ్య అంటే టీడీపీ గెలిచాక బాగా పెరిగిపోయింది. ఇప్పుడది ఇంకాస్త ముదిరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద నాయకత్వంలో అవిశ్వాస తీర్మానం పెట్టేదాకా వెళ్లింది. 25 మందిలో 16 మంది కౌన్సిలర్లు తిరుపతి జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కుటుంబం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సన్నిహితంగా ఉంటుంది. ఆనం టీడీపీలోకి రాగానే వీరంతా కురుగొండ్ల రామకృష్ణకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం గెలుపు మీద ధీమాతో ఉన్నారు. అయితే వైసీపీ ప్రతి వ్యూహానికి సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇప్పుడీ పరిస్థితిలో నెగ్గుకు రావాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరిన కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకుంటే వాళ్ల మీద అనర్హత వేటు వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ వైపు మొగ్గు చూపిన వాళ్లెవరూ అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోలేదు. అభివృద్ధి సాకు చూపుతూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించారు. అందుకే ఇప్పుడు వెంకటగిరి మున్సిపాలిటీ వైసీపీకి సంకటంగా మారింది.